హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ బిస్కెట్స్‌ని ఇంట్లోనే బయట కొనే పని లేకుండా హెల్తీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 4, 5 రోజులు తినేసేయొచ్చండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. టీలో కూడా తినడానికి చాలా బావుంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. మిగతావి కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఒక కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! అది తీసుకోవాలి. అలాగే అరకప్పు పంచదార. నేనిక్కడ స్వీట్ అనేది మైల్డ్‌గా ఉంటుందండి. అరకప్పు తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. కాకపోతే ఈ బిస్కెట్స్‌కి కొంచెం మైల్డ్ స్వీట్ ఉంటేనే టేస్ట్‌గా ఉంటాయి. కాబట్టి నేను అరకప్పు మాత్రమే వేసుకున్నాను. అలాగే 2 ఇలాచీలను ఇలా లోపల వాటిని మాత్రమే వేసుకోవాలి. పైన తొక్క తీసేసి అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. రవ్వ మరీ మెత్తగా కాదండి. అయినా కూడా కొంచెం మధ్య మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని ప్లేట్‌లో వేసుకున్నాక, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మీరు తురుముకోవడం కంటే మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది వేసుకోవాలి. అలాగే ఒక కప్పు గోధుమ పిండండి. లూజ్ గోధుమ పిండి ఉంటుంది కదా! అది వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఈ కొబ్బరి పొడి లేకుంటే డెసికేట్ కోకోనట్ దొరుకుతుంది కదండీ మార్కెట్‌లో. అది వేసుకున్నా కూడా టేస్ట్ బానే ఉంటుంది. మనం బిస్కెట్స్ తినేటప్పుడు కొబ్బరి టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా అన్నీ కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. కొంచెమే వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఇలా స్పూన్‌తో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. కొంచెమే వేసుకొని ఇలా స్పూన్‌తో కాకుండా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే మీరు ఒక పని చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మీకు ఇందులో స్నాక్స్ రెసిపీస్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్‌లో. మీకు గనక టైం కుదిరితే ఒకసారి అన్నీ చెక్ చేయండి. మనము ఇలా ఆయిల్ కలిపాక ముద్ద కడితే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి. అలా అయితేనే మనకు సరిపోయినట్టు. మీరు ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి. పచ్చి పాలైతే మనకు బిస్కెట్స్ ఎక్కువ రోజులు నిలువ ఉండవు. కాబట్టి ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకొని పిండిని గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్మూత్‌గా కలుపుకోవాలి. మనం వేసుకుంది రవ్వ కాబట్టి రవ్వ దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పాలను. కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి లూజ్‌గా తడుపుకొని మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేనిక్కడ ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా నాని ఉంటుంది. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా మీరు ఎంత సైజులో చేయాలనుకుంటారో అంత సైజులో తీసుకోవాలి. లేదు మీకు కరెక్ట్‌గా రావాలి అంటే ఒక స్పూన్‌తో తీసుకోండి. అప్పుడు అన్నీ సేమ్ సైజులో కరెక్ట్‌గా వస్తాయి. నేనైతే కొంచెం పెద్దగానే చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా మనం గులాబ్ జాములు ఎలా చేస్తామో 2 చేతుల మధ్యల అలా చేసి ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక ఆయిల్ రాసిన ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చేయొద్దండి. ఒక వాయికి సరిపోను మాత్రమే చేసి పెట్టుకోవాలి. అన్నీ చేసి పెట్టుకుంటే మనకు తడారిపోయినట్టు అయిపోతాయి కాబట్టి, ఒక వాయికి సరిపోను చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వొద్దు. మీడియం హీట్‌లో ఉండాలి. మీడియం హీట్ కంటే కూడా కొంచెం తక్కువున్నా పర్వాలేదు. చూడండి ఇలా మనం వేయగానే అసలు నురగ అనేది రావద్దు. అప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. మనకు ఆయిల్‌లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా నురగొచ్చి వాటంతట అవి పైకొచ్చే వరకు అస్సలు కదపొద్దండి. కదిపితే ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పైకి వచ్చాక కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తే అప్పుడు మాత్రం స్పూన్‌తో మెల్లగా రెండో వైపుకి టర్న్ చేసుకొని, ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేకాని మీరు హై ఫ్లేమ్‌లో గానీ పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేసింది. లోపల అస్సలు కుక్ అవ్వవు బిస్కెట్స్ అయితే. కాబట్టి దగ్గరే ఉండి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్‌లోకి వచ్చాక ఇలా స్ట్రెయినర్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా పోతుంది. ఇలా ఒక్కొక్కటిగానే తీసుకోవాలి. ఒకేసారి అన్నీ తీసినా ఇవి సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒక 10 సెకండ్స్ వరకు అలా ఉంచేస్తే ఆయిల్ అంతా పోతుంది. పొయ్యాక ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసేసుకోవాలి. నెక్స్ట్ కూడా అలానే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి ఆయిలు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి.
వాటంతట అవి పైకొచ్చి మంచి కలర్ వచ్చే వరకు సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇవైతే పిల్లలకి చాలా బాగా నచ్చాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. రవ్వ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి ఈజీ అండి చేసుకోవడము. పెద్ద ప్రాసెస్ కూడా లేదు కదా! సింపుల్‌గా పిల్లలకు ఈవినింగ్ టైంలో, టీ టైంలో ఇవ్వడానికి కూడా చాలా బావుంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు తినేయొచ్చు. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇలా మీకొకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. కానీ చల్లారినాక క్రిస్పీగా తయారవుతాయి. చూడండి లోపల వరకు కుక్ అయ్యి ఈ విధంగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.